హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఓం నమ శివాయ. మంగళ శుక్రవారాల్లో ఎవరికి డబ్బు ఇవ్వకూడదా? ఆ రోజుల్లో డబ్బు ఇస్తే డబ్బు నిలవదా? దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు దరిత్రీపుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్లు కత్తిరించడం, శవరం మొదలగు పనులు చేయకూడదు. ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు. మంగళవారం అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది. కొందరు మంగళవారం, శుక్రవారం ఎవరికీ డబ్బు ఇవ్వరు. కొందరు బూజులు కూడా దులపరు. కొందరు పుట్టింటి నుంచి ఆడపిల్లని పంపరు. ఆడపిల్లని ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి వరాలుగా పూజ చేసే ఆ 2 రోజులు డబ్బులు ఇవ్వటం కానీ, అమ్మాయిని పంపటం కానీ చెయ్యరు. తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకంతో. మరి బూజులు దులపక పోవటానికి కూడా ఒక కథ చెప్తారు. శ్రీకాళహస్తీశ్వరుని కథ అందరికీ తెలిసిందే కదా. శ్రీ అంటే సాలెపురుగు, పాము, ఏనుగు శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి కదూ. స్త్రీ అంటే లక్ష్మి అని కూడా అర్థం ఉంది. బూజులు అంటే సాలెపురుగులు కట్టిన గూళ్ళు కదా. వాటిని తీసి ఆ స్త్రీలకి ఎందుకా రోజుల్లో అపచారం చేయాలని బూజులు దులపరు. ఇవి పాటించవలసిన విషయాలేనా? ఇందులో ఎంతవరకు నిజముంది? బూజుల సంగతి వదిలేద్దాం. ఎందుకంటే ఆ 2 రోజులు కాకపోతే వేరే రోజుల్లో దులుపుకోవచ్చు. మరి డబ్బుల సంగతి ఏమిటి? జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళ శుక్రవారాల్లో డబ్బులు ఇవ్వటం మంచిదా? సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము. అలాగే అమావాస్య నాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకు కానీ ఇతరులకి కానీ ఆపద సమయంలో ఈ నియమం వర్తించదు. మంగళవారానికి, శుక్రవారానికి మళ్ళీ మళ్ళీ చేయించే గుణం ఉందట. అందుకే బ్యాంక్ అకౌంట్ తెరిచి డబ్బు దాచుకోదలిచారా? మంగళవారం నాడు, శుక్రవారం నాడు చేయండి. ఆ అకౌంట్లో మళ్ళీ మళ్ళీ డబ్బు వేస్తూనే ఉంటారు. అలాగే ఎక్కువ అప్పు ఏమైనా ఉండి కొద్ది కొద్దిగా తీరుద్దాం అనుకున్నారా? మంగళవారం నాడు తీర్చండి, శుక్రవారం నాడు తీర్చండి. తొందరలోనే మళ్ళీ మళ్ళీ ఆ అప్పు తీర్చగలుగుతారు. త్వరలో రుణ విముక్తులవుతారు. ప్రాంతాల వారీగా కూడా ఈ నమ్మకాలు మారుతూ ఉంటాయి. కొందరు మంగళ శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాద్ వైపు, కొందరు బుధవారం నాడు, విశాఖపట్నం వారు గురువారం నాడు డబ్బు ఇవ్వరు. అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు. అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పని చెయ్యవు. ఎవరి నమ్మకాలు, ఆచారాలు వారివి. అయితే మనకి వారాల పట్టింపు ఉందని ఏ పని మనిషో నెలంతా పని చేసి ఆ రోజుల్లో డబ్బులు అడిగితే ఇవ్వటం మానేయకూడదు. ఎందుకంటే అది వారి డబ్బు. వారు పని చేయటం వల్ల సంపాదించుకున్న డబ్బు. మనం వారికి బాకీ ఉన్నాము. దానికి వర్జాలు చూడకుండా ఇచ్చేయాలి.
ఏ రోజైనా ఉదయ సాయం సంధ్యలలోనూ పూజ చేయగానే సంపదను ఇంటి నుంచి పంపకూడదు. అంటే మనమేదైనా కొనుక్కోవటానికి మూలధనాన్ని ఖర్చు చేయకూడదు. కానీ కష్టపడ్డవారికి డబ్బు ఇవ్వటానికి సంశయించకూడదు. అందుకే ఈ 2 రోజుల్లో ఎవరికి అప్పు ఇవ్వరు. ఇది పూర్తిగా అశాస్త్రీయమైన వాదన. వాస్తవానికి మంగళ శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడానికి, సొంతానికి, కుటుంబ వ్యవహారాల కోసం నిరభ్యంతరంగా ఖర్చు పెట్టవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.